Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Indian philosophy. ఈ ఇండియన్ ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ పేపర్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. ఓన్లీ 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ బిగినింగ్లోనే చెప్పేస్తున్నాను, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ విని మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయొచ్చు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. బట్ మేడం ఎక్స్ప్లెనేషన్ మేము ఓన్గా రాయలేము, మాకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయండి అంటే కనుక నేను ఎలా అయితే సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంతే సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేసి మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. సేమ్ సైడ్ హెడింగ్స్ ఉంటాయి, సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నోట్స్తో పాటు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అండ్ మోడల్ పేపర్, ఈవెన్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీ వాట్సాప్కి పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నానండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎగ్జామ్కి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ ఇండియన్ ఫిలాసఫీ కోసం మీరు ఫుల్గా నేర్చుకోవాలి అనుకుంటే రెఫర్ అదర్ ఛానల్స్. బికాజ్ నేనేమి ఇండియన్ ఫిలాసఫీ లెక్చరర్ని కాదు, బట్ లాస్ట్ సెమిస్టర్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఇండియన్ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది కమెంట్ చేశారు. బట్ నేను ఆ ఇయర్ చేయలేకపోయాను. బట్ మీకు మాత్రం ఇండియన్ ఫిలాసఫీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మీరు ఇండియన్ ఫిలాసఫీ నేను చెప్పినట్టు విని ఎగ్జామ్లో ఓన్గా రాసేయచ్చు, దాంట్లో నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ నేను చెప్పబోయే క్వశ్చన్స్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా మీకు అన్ని విత్ చాయిస్ అటెంప్ట్ చేసేయాలన్నా నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే సరిపోతుంది. బట్ మేడం అన్నీ మేము చదవలేము, జస్ట్ పాస్ అవ్వడానికి చెప్పండి అన్నా నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు పాస్ అవ్వడానికి ఏం చదవాలో కూడా చెప్తాను. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. యూనిట్ 1లో మొత్తం చూసుకుంటే 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 5 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు టాపర్ అయినా ఈ 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఇందులో ఒకటి 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్, రిమైనింగ్ 4 10 మార్క్స్లో ఇస్తారు. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇదే మనకి థియరీస్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ట్రెడిషన్స్ అని కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ మెయిన్ ఏరియాస్ ఆఫ్ స్టడీ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని కానీ, లేదా డిఫరెంట్ స్టడీస్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని అడుగుతారు. ఇది 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఎలా అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఇండియన్ ఫిలాసఫీ మీనింగ్ రాయాలి. అండ్ ఇక్కడ ఇండియన్ ఫిలాసఫీ బ్రాంచెస్ అంటే మెయిన్గా 3 పాయింట్స్ వస్తాయి, అంటే 3 బ్రాంచెస్ వస్తాయి. ఆ 3 బ్రాంచెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఫిలాసఫీ అని సెపరేట్గా 5 మార్క్స్కి అడుగుతారు. అప్పుడు కూడా ఇండియన్ ఫిలాసఫీ మీనింగ్ రాసి ఈ 3 థియరీస్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి 3 థియరీస్ కూడా సెపరేట్గా 5 మార్క్స్కి కూడా అడగచ్చు. అండ్ ఈ 3 పాయింట్స్లో మెటాఫిజిక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా యూనివర్సిటీస్లో 5 మార్క్స్లో మెటాఫిజిక్స్ అని చెప్పేసి 5 మార్క్స్కి ఇచ్చారు. నెక్స్ట్, డిఫైన్ ఉపనిషత్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫిలాసఫికల్ స్పెక్యులేషన్స్ ఆఫ్ ఉపనిషత్స్. ఉపనిషత్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇచ్చిన ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ 6 స్కూల్స్ ఆఫ్ దర్శనాస్, లేదా ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని కానీ, లేదా ఆర్థడాక్స్ అండ్ అన్ఆర్థడాక్స్ సిస్టమ్స్ అని కానీ, ఈవెన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అని కానీ, స్కూల్స్ ఆఫ్ థాట్ అని కానీ అడగచ్చు. ఎలా అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాసేస్తారు. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీకు క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ ఈ టాపిక్ మీద 10 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్థడాక్స్ అన్ఆర్థడాక్స్ అని అడుగుతూ ఉంటారు. 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేదాస్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. వేదాస్ అని చెప్పి కంపల్సరీ మీకు 5 మార్క్స్కి అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మెటాఫిజికల్ డైవర్సిటీ ఓవర్వ్యూ. సో ఇవి మీకు యూనిట్ 1లో ఉన్న 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు పాస్ అయితే చాలు అనుకుంటే 3 క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ చదివేయండి. ఇంకా టైం ఉంటే వేదాస్ కూడా చదవండి. మీకు ఇవి చదివితే 20 మార్క్స్ కవర్ చేయొచ్చు. కమింగ్ టు యూనిట్ 2, టోటల్గా చదవాల్సిన కాన్సెప్ట్స్ ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 3 క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్,
ఎక్స్ప్లెయిన్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. దీన్నే 6 ప్రమాణాస్ అని అడుగుతారు. ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 కూడా సెపరేట్గా మీకు 5 మార్క్స్లో అడగచ్చు, 10 మార్క్స్లో కూడా అడగచ్చు. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను 6 ప్రమాణాస్ ఏంటో. మనకి సంస్క్రిట్ వర్డ్స్ యూస్ చేసైనా అడగచ్చు, లేదా ఇంగ్లీష్ అయినా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అబౌట్ పర్సెప్షన్ అని అడిగారు అనుకోండి, అది మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ పర్సెప్షన్నే మనం ఇక్కడ ప్రత్యక్ష అంటాం. అలానే వెర్బల్ టెస్టిమోనీని శబ్ద అంటాం. శబ్ద కూడా 10 మార్క్స్కి ఇంపార్టెంట్. సో సంస్క్రిట్లో అడిగినా మీకు అదే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి కాబట్టి ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ థియరీస్ ఆఫ్ ఎర్రర్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. చాలా యూనివర్సిటీ పేపర్స్లో రిపీట్ చేశారు. ఇక్కడ కూడా మనకి 6 థియరీస్ ఉంటాయి ఎర్రర్కి సంబంధించినవి. ఇవి కూడా నేర్చుకోవాలి. థర్డ్ క్వశ్చన్ న్యాయ ఫిలాసఫీ. ఇది కూడా 10 మార్క్స్కి 5 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్ అండి. న్యాయ ఫిలాసఫీ గురించి మనం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి 10 మార్క్స్లో అయితే. అండ్ ఈ 3 క్వశ్చన్స్ మీరు కంపల్సరీ చదవండి. 6 ప్రమాణాస్ మాత్రం ఇన్ డెప్త్గా చదవాలి, బికాజ్ 6 పాయింట్స్ విడివిడిగా మళ్ళీ క్వశ్చన్స్ లాగా అడుగుతారు. అండ్ ఫైనల్గా మీకు యూనిట్ 1లో మీకు ఎపిస్టమాలజీ అని చెప్పాను కదా, స్టడీ ఆఫ్ నాలెడ్జ్. అక్కడ మీకు 5 మార్క్స్కి సరిపడా చెప్పాను. బట్ యూనిట్ 2లో సేమ్ కాన్సెప్ట్ 10 మార్క్స్కి ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూనిట్ 1లో ఏదైతే చదివారో అదే రాసేసి సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ కూడా యాడ్ చేసేయాలి, అంటే ప్రమాణాస్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. సో యూనిట్ 2లో ఓన్లీ చదవాల్సినవి 3 క్వశ్చన్స్ మాత్రమే. కమింగ్ టు యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 3లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. దగ్గర దగ్గర మనకి 10 కాన్సెప్ట్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్లో కూడా మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి అవేంటో చూద్దాం. స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ యూనిట్ 3లో కాన్సెప్ట్సేనండి. మీకు ప్రతిదీ మళ్ళీ ఇన్డెప్త్గా సెపరేట్గా కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిర్వాణాస్, పంచవ్రతాస్, పురుషార్థాస్ ఉన్నాయి కదా, ఈ 3 కలిపి లేదా విడిగా కూడా అడగచ్చు. లైక్ పురుషార్థాస్ 5 మార్క్స్కి 10 మార్క్స్కి అడగచ్చు. లేదు మేడం యూనిట్ 1 యూనిట్ 2 కంప్లీట్గా చదివేస్తాము, యూనిట్ 3 కష్టంగా ఉంది అంటే కనుక ఈ యూనిట్ 3లో 3 టాపిక్స్ కవర్ చేయండి సరిపోతుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎథిక్స్, డ్యూటీస్ ఆఫ్ అ స్టూడెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్, అండ్ లాస్ట్ వన్ భగవద్గీత క్వశ్చన్. ఈ 3 చదవండి సరిపోతుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్సే గుర్తుపెట్టుకోకండి, ఈజీగా ఉన్నాయని చెప్పేసి సంస్క్రిట్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 గోల్స్ ఆఫ్ లైఫ్ అని ఇచ్చారనుకోండి, దాన్నే పురుషార్థాస్ అంటాము. సో సంస్క్రిట్ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ 2 గుర్తుపెట్టుకోవాలి, ఎలా అడిగినా రాయొచ్చు. సో 3 యూనిట్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. ఓన్లీ పాస్ అవ్వడానికి ఏం చదవాలో కూడా చెప్పాను. పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా మేడం అని అడుగుతున్నారు, అర్థమైంది. నేను ఇప్పుడు ఈ యూనిట్ 1లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఆ ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గా అర్థమైంది అనుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయాలి. వీడియోస్ లింక్స్ నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. యూట్యూబ్లో అయితే వీడియోస్ అవైలబుల్గా ఉండవు. 3 యూనిట్స్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ లింక్స్ మీకు కావాలి అంటే మీరు 100 రూపీస్ పే చేస్తే మీకు వీడియోస్ లింక్స్ నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. అండ్ మళ్ళీ ఛార్జెస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి రిఫర్ చేయండి. అండ్ మేడం మీరు మనీ ఎందుకు తీసుకుంటున్నారు అని నన్ను అడగద్దు, డిమాండ్ కూడా చేయొద్దు. నేను ఈ వర్క్ చేయడానికి, వీడియోస్ ఎడిట్ చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను. సో దానికోసం నేను ఛార్జెస్ తీసుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు పే చేయలేను అనుకుంటే ఫ్రీగా ఇచ్చే ఛానల్స్ ఏమున్నాయో రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. లేదు నేను చెప్పిందే మీకు అర్థం అవుతుంది అంటే కనుక మనీ పెట్టి తీసుకోవాల్సిందే, తప్పదు. బట్ స్టిల్ అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే నేను డిస్కౌంట్ అయితే ఇవ్వగలను, బట్ ఫ్రీగా అయితే ఇవ్వలేను. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఫస్ట్ అసలు ఇండియన్ ఫిలాసఫీ అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడైనా నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను అని మీకు ఏమైనా అనిపించిందా? అలా అనిపించింది అంటే మీరు ఫిలాసఫీ గురించి ఆలోచిస్తున్నారు అనే అర్థం. సో నేను ఎవరిని, ఈ యూనివర్స్ ఎలా తయారైంది, దేవుడు ఉన్నాడా లేడా, అసలు లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఈవెన్ మెడిటేషన్, యోగా, సెల్ఫ్ డిసిప్లిన్, వీటన్నిటి గురించి నేర్చుకుంటే అదే ఇండియన్ ఫిలాసఫీ. ఇండియన్ ఫిలాసఫీలో మనకి మెయిన్గా 3 బ్రాంచెస్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ వన్ మెటాఫిజిక్స్. మనకి మెటాఫిజిక్స్ అని కంపల్సరీ 5 మార్క్స్లో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. మెటాఫిజిక్స్ అంటే స్టడీ ఆఫ్ రియాలిటీ, అంటే వాట్ ఈజ్ రియల్, ఏది నిజము అనే దాని మీద స్టడీ చేస్తారు. మన చుట్టూ ఏమి ఎగ్జిస్ట్ అయి ఉంది. అండ్ మెయిన్గా స్పిరిచువల్ ఐడియాస్కి, ఫిజికల్ థింగ్స్కి ఉన్న లింక్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కంటికి కనిపించినవి కూడా నమ్ముతారు. అంటే మన ఆత్మ లైక్ సోల్ కానీ మన చుట్టూ ఉండే ఎనర్జీని నమ్ముతారు. బట్ కొంతమంది వాళ్ళకి ఏం కనిపిస్తే అదే నిజం అనుకుంటారు. సో ఏది రియాలిటీ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము. అండ్ కొంతమంది డెస్టినీని నమ్ముతారు. అంటే ప్రతిదీ ప్లాన్డ్ ప్రకారం జరుగుతుంది, ఆల్రెడీ డిసైడ్ అయిన లైఫ్నే మనం లీడ్ చేస్తున్నాము అని నమ్ముతారు. బట్ కొంతమంది మనం ఏం చేస్తే అదే డెస్టినీ, మనం చేసే పనులు బట్టి మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది అని నమ్ముతారు. సో ఇది కూడా మెటాఫిజిక్స్లోకే వస్తుంది. అండ్ మెటాఫిజిక్స్లో మెయిన్గా మనం 3 ఏరియాస్ గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఆంటాలజీ. ఇందాక మీకు చెప్పాను కదా, స్టడీ ఆఫ్ రియాలిటీ అని, దాన్నే మనం ఆంటాలజీ అంటాము. ఏది నిజము, ఏది నిజంగా ఉంది, వరల్డ్ నిజమా లేదా మనం నమ్మే సోల్ నిజమా, సో దీన్ని మనం నేర్చుకుంటే ఆంటాలజీ అంటాము. నెక్స్ట్ థియాలజీ, అంటే స్టడీ ఆఫ్ గాడ్ అండ్ క్రియేషన్. చాలా మందికి ఉండే డౌట్, అసలు దేవుడు ఉన్నాడా లేదా, సో దాన్ని మనం థియాలజీ అంటాము. ఈ యూనివర్స్ని ఎవరు క్రియేట్ చేశారు, ఈ నేచర్ అంతా గాడ్ క్రియేట్ చేసిందా, ఇదంతా ఏంటి అని మనం ఆలోచిస్తే దాన్ని థియాలజీ అంటాం. నెక్స్ట్ మైండ్ బాడీ ప్రాబ్లం. చాలామంది నేను నా హార్ట్ చెప్పింది వింటాను, నా బ్రెయిన్ చెప్పింది కాదు అంటారు కదా. సో దాని మీనింగ్ ఏంటి, మైండ్కి బాడీకి ఉన్న రిలేషన్ ఏంటి, సోల్ అంటే ఏంటి, ఇదంతా నేర్చుకుంటే దాన్ని మనం మైండ్ బాడీ ప్రాబ్లం అంటాం. సో మెటాఫిజిక్స్ అని అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ బ్రాంచ్ ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ అంటే స్టడీ ఆఫ్ నాలెడ్జ్, అంటే జ్ఞానం. జ్ఞానం మనకి ఎలా వస్తుంది, ఆ జ్ఞానం మనకి ఎలా యూజ్ అవుతుంది, లాజికల్గా ఎలా ఆలోచించగలుగుతున్నాము అనేది నేర్చుకుంటే దాన్నే ఎపిస్టమాలజీ అంటాం. ఎపిస్టమాలజీకి మెయిన్గా 4 థియరీస్ వస్తాయండి. ఫస్ట్ వన్ ఎంపిరిజం, అంటే నాలెడ్జ్ ఫ్రమ్ సెన్సెస్. ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాము అనేదే ఎంపిరిజం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్కి ఐస్ అనేది కోల్డ్గా ఉంటుంది అని మనం చెప్పేదానికన్నా అసలు కోల్డ్ అంటే ఏంటి అనేది వాడు ఆ ఐస్ని టచ్ చేస్తేనే నేర్చుకోగలడు. సో మనకునే సెన్స్ ఆర్గాన్సే మనకి ఫస్ట్ టీచర్స్ అని చెప్తారు ఎంపిరిజంలో. నెక్స్ట్ రేషనలిజం, అంటే నాలెడ్జ్ ఫ్రమ్ థింకింగ్. సో మనకి కొంత నాలెడ్జ్ మన ఆలోచించే విధానాన్ని బట్టి వస్తుంది అని చెప్పేదే రేషనలిజం. అంటే కొంత నాలెడ్జ్ మనకి లాజికల్గా థింక్ చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ స్కెప్టిసిజం, అంటే డౌటింగ్ నాలెడ్జ్, అంటే ప్రతి దాని గురించి డౌట్ పడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా క్రియేట్ అయింది, దీన్ని ఎలా యూస్ చేయాలి, ఇది మనం ఎలా తయారు చేయాలి, ఇలా ప్రతిదీ క్వశ్చనింగ్ చేసుకుంటూ నేర్చుకుంటే దాన్నే డౌటింగ్ నాలెడ్జ్ అంటాం. నెక్స్ట్ కన్స్ట్రక్టివిజం. ఆబ్వియస్లీ ఎవరైనా ఏదైనా ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే వాడికి పూర్తిగా అర్థమవుతుంది. అందుకనే మనకి కాలేజెస్లో థియరీ ఉన్నప్పటికీ ప్రాక్టికల్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తారు. సో కన్స్ట్రక్టివిజం అంటే నాలెడ్జ్ ఈజ్ బిల్ట్ త్రూ ఎక్స్పీరియన్స్. సో ఈ పాయింట్స్ అన్నీ మనకి ఎపిస్టమాలజీలోకి వస్తాయి. లాస్ట్ వన్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే మనకు తెలుసు మంచి చెడు, స్టడీ ఆఫ్ మొరాలిటీని మనం ఎథిక్స్ అంటాము. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది మంచి ఏది చెడు, అండ్ ప్రతి ఒక్కరికి మొరాలిటీ ఒకలాగే ఉంటుందా, మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, గుడ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, మంచి డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా నేర్చుకుంటే దాన్ని మనం ఎథిక్స్ అంటాము. ఎథిక్స్లో కూడా మనకి 4 థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యూటిలిటేరియనిజం, అంటే అవతల వాళ్ళకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని మనం చేయడాన్ని ఎథిక్స్ అంటామంట. ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం చెప్పినప్పటికీ అవతల వాడు హ్యాపీగా ఉంటున్నాడంటే మనం అబద్ధం చెప్తాము. సో ఇది ఎథిక్స్లోకి వస్తుందంట. డియాంటాలజీ అంటే డ్యూటీస్ని రూల్స్ని ఫాలో అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నిజం చెప్తే అతను ఫీల్ అవుతాడని చెప్పి మనం అబద్ధం చెప్తాం. బట్ డియాంటాలజీ ప్రకారం అది తప్పంట, మనం ఇప్పుడు డ్యూటీస్ని రూల్స్ని ఫాలో అవ్వాలంట. నెక్స్ట్ వర్చ్యూ ఎథిక్స్, అంటే గుడ్ క్యారెక్టర్ని గుడ్ బిహేవియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆనెస్ట్గా కైండ్గా పేషెంట్గా ఎలా ఉండాలి అనేది వర్చ్యూ ఎథిక్స్లోకి వస్తుంది. నెక్స్ట్ రిలేటివిజం వర్సెస్ అబ్సల్యూటిజం, అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఎథిక్స్ని ఫాలో అవుతాం. ఒకరోజు నాన్ వెజ్ తింటాము, ఇంకో రోజు తినము. ఒక కల్చర్లో మీట్ తినడం అలో చేస్తారు, బట్ ఇంకో కల్చర్లో ఇన్నోసెంట్ యానిమల్స్ని కిల్ చేయడం తప్పు అని నమ్ముతారు. సో రూల్స్ అనేవి, మారల్స్ అనేవి, ఎథిక్స్ అనేవి కల్చర్ బట్టి టైం బట్టి మార్చుకోవడాన్ని ఇక్కడ రిలేటివిజం వర్సెస్ అబ్సల్యూటిజం అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎథిక్స్ అనమాట. మీకు బ్రాంచెస్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని అడిగినప్పుడు ఈ 3 మెయిన్ టాపిక్స్ గురించి రాయండి. అండ్ ఇక్కడ నేను కొన్ని కష్టమైన పదాలు కూడా యూజ్ చేశాను కదా, లైక్
లైక్ ఆంటాలజీ అని, డిఆంటాలజీ అని. ఈ వర్డ్స్ మీకు గుర్తుంటే రాయండి, లేదా పక్కన నేను చిన్న చిన్న మీనింగ్స్ ఇచ్చాను కదా, అది రాసినా సరిపోతుంది. సో మీకు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదండి. ఇలానే మీకు ప్రతి క్వశ్చన్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు 3 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు వాట్సాప్కే వచ్చేస్తాయి. వీడియోస్తో పాటు పీడిఎఫ్ కూడా తీసుకుంటే ప్రిపరేషన్ ఇంకా ఈజీ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ try to explain. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.